నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. కామారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయ 35వ మండల పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, శివపార్వతుల కళ్యాణం కళ్ల పండుగ జరిపించారు. ఈ మహోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ 35వ మండల మహాపూజ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, గణపతి హోమం, ఉషా పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ శాశ్వత అధ్యక్షుడు చీల ప్రభాకర్ ఇంటి నుంచి స్వామివారి ఆభరణాలు, సింగారి మేళంతో అయ్యప్ప మాలాదారులు పెద్ద ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. నవచండీ హోమం, సహస్ర కలశాభిషేకం, విశేష ఆభరణాలతో స్వామివారి అలంకరణ, పూర్ణాహుతి, సాయంత్రం దీపాలంకరణ, అయ్యప్ప స్వామికి చక్రస్నానం, ధ్వజారోహణ, పుష్పాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మండల పూజ మహోత్సవాన్ని వైభవం నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందారని పేర్కొన్నారు.
DJ songs. Ambulia DJ songs. Ambulia DJ songs. నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం మనసన్నది నీ ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే మనసన్నది. ప్రభుత్వ సంస్థల్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా అన్యాయం చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి విమర్శించారు. గత ఒప్పందంలో అంగీకరించిన సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లై హమాలీలకు అమలు చేస్తున్న పిఎఫ్ జీసీసీ హమాలీలకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సివిల్ సప్లై హమాలీలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు, హాస్టళ్లకు, మధ్యాహ్న భోజనం నిర్వహించే పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులను చేరవేయడంలో హమాలీల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి హమాలీల రేట్లు ఒప్పందం జరుగుతుందని, గతంలో చేసిన ఒప్పంద గడువు ముగిసిందని గుర్తు చేశారు. నూతన రేట్ల ఒప్పందం మేరకు అమలు చేయాల్సి ఉందని తెలిపారు. కేవలం సివిల్ సప్లైస్ అధికారులు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 7 గోదాములు అద్దెలో కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సొంత గోదాములు నిర్మించాలన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్కిరేషియా, స్వీపర్లకు కనీస వేతనం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలీస్ అందరు కూడా, సివిల్ సప్లైస్ హమాలీస్ అందరు కూడా ఇవాళ నిరాదీక్ష నిరవధిక నిరాదీక్ష చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే గతంలో పెంచినటువంటి కూలీ రేట్లు ఏవైతున్నాయో, అనేక రకాల నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో, కూరగాయలు విపరీతమైన ధరలు పెరిగిపోయాయి. ప్రతి వస్తువు కూడా పప్పులు, ఉప్పులు, నూనె ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయో. దానికి అనుగుణంగా పెంచే పరిస్థితి ఉన్నప్పుడు
అగ్రిమెంట్ ప్రకారం పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ఆల్రెడీ ఒప్పుకున్న దాని ప్రకారమే ప్రభుత్వం పెంచకపోవడం, మళ్ళీ తిరిగి 2 సంవత్సరాలు కూలీ రేట్లు పెంచేటువంటి పరిస్థితి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో ప్రభుత్వం నిజంగా ఈ అసంఘటిత రంగంలో కార్మికులైనటువంటి హమాలీల విషయంలో నిర్లక్ష్యం వహించాల్సి వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ప్రజాప్రభుత్వం, ప్రజల కోరికలకు అనుగుణంగా మేము నడుస్తుంటాం, మరి నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇది ప్రజాప్రభుత్వం వచ్చిందని ఒకవైపు ప్రభుత్వం చెప్తూనే మరోవైపు మరి అనుకున్నటువంటి అయితే ఒప్పందం చేసుకున్నటువంటి రేట్లను అమలు చేయకపోవడం, పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కూలీ రేట్లకు వెళ్ళకపోవడం వల్ల హమాలీలు అనేక ఇబ్బందులు పెరుగుతున్నారు. దానికి నిరసనగానే ప్రభుత్వం దగ్గర అనేక వినతి పత్రాలు రాష్ట్ర నాయకత్వం అనేక మార్లు మంత్రికి సంబంధిత అధికారులకు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం నూతన సంవత్సరం నుంచి మరి నిరాహార దీక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో 7 చోట్ల, మరి కామారెడ్డిలో 7 చోట్ల 7 పాయింట్లలో, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇవాళ హమాలీ సివిల్ సప్లైస్ నిరాహార నిరాదీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కార్మికులు నిర్ణయించారు. తక్షణమే కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడడం లేదు. ముగ్గురు సుసైడ్ చేసుకున్నారా లేక ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. పూటకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో పోలీసులు కీలకమైన విషయాన్ని రాబట్టారు. మృతుల కాల్ డేటాతో పాటు వాళ్ళ వాట్సాప్ చాటింగ్ సేకరించారు. ఇప్పుడు ఈ కేసులో ఇది అత్యంత కీలకంగా మారినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎస్ఐ కానిస్టేబుల్ మరో యువకుడి మృతి కేసులో సస్పెన్షన్ వీడలేదు. ఘటన జరిగి 8 రోజులు కావస్తున్న ట్రయాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో కామారెడ్డి జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఐ విట్నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు. ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో 2 కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు కామారెడ్డి పోలీసులపై కేసు పురోగతి సాధించాలని ఒత్తిడి పెరుగుతోంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహాగానాలే వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో వారి ఫోన్ కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు బికనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీట మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయి కుమార్ 2 ఫోన్లు కలిపి 3 సిమ్లు వాడగా నిఖిల్ 2 ఫోన్లు వాడాడు. శృతి 1 ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ ఫోన్లు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటికి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్న సమయంలో తప్ప మిగతా సమయమంతా శృతి నిఖిల్తో సాయి కుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. శృతి నిఖిల్ వాట్సాప్ మెసేజ్లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు వాట్సాప్ మెసేజ్లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ వ్యవహారంలో సాయి కుమార్ ఎందుకు తలదూర్చారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్ శృతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని, కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ప్రధాన విలన్ ఎస్ఐ సాయి కుమార్ అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కానీ సాయి కుమార్ ని హీరోగా చేయడానికి పోలీసులు ఈ కేసు విచారణలో కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. There are no eyewitnesses to the incident. ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ అక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా వెళ్ళారు, ఏ వెహికల్ యూజ్ చేశారు, ఇంకెవరన్నా ఉన్నారా అన్నది మనం మెసేజ్ చేయగలుగుతాం. మనము ఒక ఐవిట్నెసెస్ లేని ఇన్సిడెంట్కి మనం కుటుంబ సభ్యులకు ఇంకా బాధ కలిగించేటట్లు మాట్లాడడం ఐ థింక్ వీ కెన్ అవాయిడ్. అండ్ బట్ ఫౌల్ ప్లే ఉందా, అక్కడ యాక్సిడెంటల్గా అయిందా, సూసైడల్గా అయిందా, అంత మటుకు మనం థరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో కనుక చూసినట్లయితే మీరందరూ యూ కూడా విజిటెడ్ సీన్, చాలా పైకి ఉంది అండ్ ఇమీడియట్గా చాలా డెప్త్ ఉన్న పాయింట్ అది. అంటే మామూలుగా మనం చెరువు దగ్గర అంటే ఏమనుకుంటామంటే నడిచి వెళ్ళొచ్చు, అంటే డెప్త్ అన్నది గ్రాడ్యువల్గా పెరుగుతుంది అన్నది మన అండర్స్టాండింగ్. బట్ మీరందరూ కూడా ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు అయినాయి, వేరే సీసీ. సో బట్ అగైన్ దెర్ ఆర్ నో ఐ విట్నెసెస్. వీ కెన్ ఓన్లీ రీక్రియేట్ ద సీన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. సిమిలర్లీ ఇప్పుడు అలాంటి ప్లేస్ నుంచి ఏదైనా ఫౌల్ ప్లే అలా ఉంటే మనకి ఇంజరీస్ అవన్నీ పిఎంఈలో రివీల్ అవుతాయి. ప్రిలిమినరీలీ అలాగ చెప్పట్లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ అని సస్పెక్ట్ చేసిన కేసెస్లో డయాటమ్స్ టెస్ట్కి పంపిస్తారు. నౌ దట్ డ్రౌనింగ్ క్యాన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. ఎనీ డ్రౌనింగ్ క్యాన్ బి సూసైడల్ ఆర్ యాక్సిడెంటల్. మనకి ఆ సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని మన ఇన్వెస్టిగేషన్లో మనము బాగా సంఘటనలు మనకి ఏదైతే మనకి సీసీ ఫుటేజ్లో తెలిసిన విషయం, ఎస్ఐ కేమ్ ఇన్ దిస్ ప్రైవేట్ వెహికల్, మిగిలిన ఇద్దరు వాళ్ళ బైక్ మీద, అంటే అంకిల్ అనే వ్యక్తి బైక్ మీద వచ్చినట్టు, ఆ బైక్ ఆర్టీఐ చెక్ పోస్ట్ దగ్గర పార్క్ చేసినట్టు మనకి ప్రిలిమినరీ, అంటే ఎట్ ఫుడ్ జాయింట్ పార్క్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ లొకేషన్ మాట్లాడింది మనం ట్రాక్ చేస్తాం. పిఎంజీ రిపోర్ట్లో అట్లా ఉంది. ఇంకా we have to send it to lab to retrieve the data because మనం phones యొక్క integrity compromise చేయకూడదు investigation. So we'll send it to lab and see whatever conversations are there. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్య తరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు,
మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. 1-2 ఘటనలు మినహా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను ఎస్పీ సింధు శర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో 5,578 కేసులు నమోదవగా 24లో 6,006 కేసులు నమోదయ్యాయన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో 428 కేసులు ఎక్కువగా నమోదు చేయగలిగామన్నారు. హత్య కేసుల విషయంలో గత ఏడాది 28 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 37 కేసులు నమోదు అవగా 9 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పారు. 35 హత్య కేసుల్లో నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మహిళా సంబంధిత నేరాల్లో ఈ ఏడాది 156 ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు సైతం ఈ సంవత్సరంలో ఎక్కువగా నమోదయ్యాయని, సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో 41 కేసులు తక్కువగా నమోదయ్యాయన్నారు. 279 మంది బాధితుల నుండి 33,14,895 రూపాయల రికవరీ చేయడం జరిగిందన్నారు. సిఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో 2 కోట్ల రూపాయల పైబడి 1,388 మంది బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించామని చెప్పారు. జిల్లాలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి అందుకు ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేయడం జరిగిందన్నారు. అన్నిటి గురించి ఒక బ్రీఫ్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ నుంచి పెట్టడం జరుగుతుంది. మనం క్రైమ్ డేటా అంతా కూడా అంటే డిఫరెంట్ హెడ్స్, ప్రాపర్టీ ఆఫెన్సెస్, బాడీ ఆఫెన్సెస్, రోడ్ యాక్సిడెంట్స్, పోక్సో కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, అన్ని హెడ్స్ మనం ఈ ఇయర్ ప్రీవియస్ ఇయర్ డేటాతో కంపేర్ చేయడం జరుగుతుంది. మీకు కూడా విల్ ప్రొవైడ్ దాట్ ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు మనకి సర్టెన్ హెడ్స్ ఆఫ్ క్రైమ్లో ప్యాటర్న్స్ కనిపించడం జరుగుతుంది. కొన్నిసార్లు మనము ఎటువంటి డెసిఫరబుల్ ప్యాటర్న్ మనకి నాట్ బి ఏబుల్ టు సీ. సో ఈ ఇయర్ మనం టోటల్ రిజిస్టర్ అయిన కేసెస్ కనుక చూసుకున్నట్లయితే 6,006 కేసెస్ ఈ ఇయర్ డిస్ట్రిక్ట్లో రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి 2023లో it was 5,578 cases. సో ఒక 450 కేసెస్ మనం ఎక్కువ రిజిస్టర్ చేయగలిగాము. సో ఇవి మేజర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్లో మనకి ఏమంత ఇంక్రీజ్ కనిపించట్లేదు. ఈ 320 అంటే గొడవ పడిన కేసెస్, గట్టి పంచాయతీలు, ఇలాంటి నౌ మోర్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ పోలీస్ స్టేషన్స్. అంటే ఇంతకుముందు గ్రామ స్థాయిలో 10 మనుషులని మధ్యలో మాట్లాడుకునే కేసెస్ ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ చేయడము, ఐదర్ కోర్ట్స్ ద్వారా లేదంటే లోక్ అదాలత్ టైంలో సెటిల్ చేయడం మనం చూస్తున్నాము. సో టోటల్ 6,006 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. హెడ్ వైజ్ కనుక మనం చూసినట్టయితే
మనం 2024లో 37 కేసెస్ ఆఫ్ మర్డర్ ఆర్ రిజిస్టర్డ్. ఇందులో మనం మోటివ్ మళ్ళీ అనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన కేసెస్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయా, అలా చూస్తే ఒక 10 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల జరిగిన మర్డర్స్, ఒక 6 కేసెస్లో ఇల్లిసిట్ రిలేషన్షిప్ అంటే ఇల్లిసిట్ ఇంటిమసీ వల్ల ఒక 6 కేసెస్లో ప్రీవియస్ వస్తుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్. దీనికి ఒక టెక్నికల్ రీజన్ అన్నది ఉంది. లాస్ట్ ఇయర్ మనం 219 డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అంటే 498 కేసెస్ పెట్టడం జరిగింది. ఈ ఇయర్ కరెక్ట్గా 100 ఎక్కువ రిజిస్టర్ చేసాం అంటే 313. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 219, ఇయర్ 313. దీనికి ఒక రీజన్ ఉంది. మనం లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఆర్ చేసాము అంటే ఈ 498 కేసెస్లో కౌన్సిలింగ్ సిస్టమ్ ఒకటి ఉందంటే చాలామంది డైరెక్ట్గా వచ్చి మాకు కేసు వద్దు కౌన్సిలింగ్ చేయండి అని అడుగుతారు. సో సబ్ డివిజన్ లెవెల్లో దెర్ ఈస్ కౌన్సిలింగ్ సెంటర్ విత్ ఎస్డిపిఓస్. సో వాళ్ళు చేసిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ కోర్ట్ రిఫర్డ్ పిటిషన్స్ ఎక్కువ వచ్చేవి. అంటే మనం కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ పిటిషన్ తీసుకుని కేసు చేయకుండా కోర్ట్ రిఫర్డ్ పిటిషన్ వచ్చేది. ఈసారి మనం చెప్తున్నాం ఇప్పుడు అందరికీ కౌన్సిలింగ్ కావాలని ఏం లేదు. కొంతమంది మన దగ్గరకు వచ్చే ముందే వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడుకొని వస్తారు. మన దగ్గరకు వస్తున్నారు అంటే మోర్ ఆర్ లెస్ దే వుడ్ హావ్ మేడ్ అప్ దేర్ మైండ్. సో వాళ్ళ పిటిషన్స్ మాకు కేసే కావాలి అన్నది మనం రిజిస్టర్ చేయడం ద్వారా మోర్ ఉమెన్ కుడ్ రిజిస్టర్ దీస్ డౌరీ హెరాస్మెంట్ కేసెస్ దిస్ ఇయర్. సో ఒక్క హెడ్డే మనం ఒక 100 కేసెస్ డౌరీ హెరాస్మెంట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కోర్ట్ రిఫర్డ్ కేసెస్ కాకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల 100 కేసెస్ అవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సిమిలర్లీ ఒక 2 డౌరీ డెత్ కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ అయ్యాయి. రేప్ కేసెస్ చూస్తే టోటల్ we have 11 cases of rape and rape and POCSO చూసినట్టయితే ఇట్ ఈస్ మోర్. సో వీటిల్లో మనకి చాలా కేసెస్ ఫస్ట్ మిస్సింగ్ కానీ కిడ్నాపింగ్ మైనర్ అయితే మనం ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ పేరు చెప్పుకుంటే కిడ్నాపింగ్ కేసు రిజిస్టర్ చేస్తాము యాజ్ పర్ గైడ్ లైన్స్. అవి తర్వాత మనం మైనర్ గర్ల్ని ట్రేస్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీకు ఏదైనా కంప్లైంట్ ఉండి ప్రైవేట్గా చెప్పదలుచుకుంటే యూ కెన్ అప్రోచ్ దట్ విమెన్ అని. సో అలాగా మనకి ఇయర్ 6 POCSO ఎఫ్ఐఆర్స్ అయ్యాయి షీ టీమ్స్ వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ద్వారా. సో సచ్ కంప్లైంట్స్ ఆర్ వెల్కమ్. ఎందుకంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఈ ఇన్స్టిట్యూషనల్ అబ్యూస్ గురించి కంప్లైంట్స్ వస్తే సచ్ బిహేవియర్ విల్ రెడ్యూస్ ఇన్ ద ఫ్యూచర్. స్కూల్స్లో కానివ్వండి నైబర్స్ ఆర్ తెలిసిన వాళ్ళు లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ POCSO ఆర్ విత్ acquaintances. So this is a welcome thing for us. Similarly road accidents మనకి నాన్ ఫేటల్ వాటిల్లో there is a slight reduction, fatal కేసెస్లో ఇంక్రీజ్ అన్నది కనిపిస్తుంది. నంబర్ లాస్ట్ ఇయర్ 501 కేసెస్ అయ్యాయి, ఈ ఇయర్ 513 కేసెస్ అయ్యాయి. సో ప్రతి మంత్ మనం ఏఆర్టీ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ మీటింగ్ అన్నది జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వస్తారు. సో ఈ ఇయర్ జనవరి నుంచి అయినా ప్రతి ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ కేసులో ఏఆర్టీ ఫామ్ ఒకటి మన ఇన్స్పెక్టర్స్ ఫిల్ చేస్తున్నారు. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే ఈ కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అది ఎన్హెచ్ రోడ్, ఆర్ఎంబి, పంచాయత్ రాజ్, అదర్ రోడ్స్, మున్సిపల్ రోడ్స్ వాళ్ళు లోకల్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఎల్డర్స్ కానీ షాప్స్లో ఉన్నవాళ్ళు కానీ కన్సర్న్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ అందరూ ఉంటారు. అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏమని అంటే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి ఇస్తామో వాళ్ళ రిపేర్స్ ఖచ్చితంగా క్యారీ అవుట్ చేయాలని. సో ఈ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ దెర్ ఇస్ అ సర్క్యులర్. ఈ పుట్ ఆన్ హోల్డ్ కేసెస్ లోక్ అదాలత్ టైంలో విక్టిమ్స్కి రిటర్న్ చేసే ఆర్డర్స్ అన్నవి వస్తున్నాయి. సో 33 lakh అమౌంట్ వాజ్ రిటర్న్. బట్ మనం సైబర్ క్రైమ్ అన్నది పెరగడం చూస్తున్నాము. అంటే పీపుల్ ఆర్ గెటింగ్ చీటెడ్ అలాట్. అంటే ఇప్పుడు అండ్ సైబర్ క్రైమ్ నేచర్ ఆఫ్ క్రైమ్ ఇస్ ఆల్సో చేంజింగ్. 2 నెలల క్రితం ఏ క్రైమ్ చూస్తున్నామో ఇప్పుడు లేదు. అంటే ఒక 3-4 months క్రితం మనం డిస్కస్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆర్
ఏదైనా డిపాజిట్ చేయండి అని, ఓటీపీ చెప్పండి అని, మీకు లక్కీ డ్రా వచ్చిందని చెప్తున్నాం. ఇప్పుడే ఒక 1-2 months నుంచి మనం ఈ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే మీ వాళ్ళ మీద ఏదో కేసు అయింది, మీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో సైబర్ క్రైమ్ అన్నది ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ చేంజింగ్. 2 months 3 monthsకి కూడా type of frauds that we are seeing is they are rapidly changing. So దీని గురించి లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ రిక్వైర్డ్. సిమిలర్లీ ఈ పుట్ ఆన్ హోల్డ్ కేసెస్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్సిడెంట్ అంటే ఆ ఫ్రాడ్ అయిన ఎంత తొందరలో మనం ఆ 1930 పోర్టల్లో మనం డీటెయిల్స్ ఫీడ్ చేస్తే అది అమౌంట్ బ్లాక్ అవ్వడానికి పుట్ ఆన్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఎక్కువ ఉంటాయి. సో ఆ డిలే అన్నది ఇట్ షుడ్ నాట్ బి దేర్. సో మనకి చీఫ్ ఆఫీస్ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మనం పోర్టల్లో మీరు అప్లోడ్ చేయండి డేటా అని చెప్తాము, కానీ అందరికీ చేయడం రాదు. సో చాలామంది స్టిల్ పోలీస్ స్టేషన్కి వస్తారు. సో వాళ్ళతో మనమే ఎన్సీఆర్పి పోర్టల్ ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అవన్నీ ఫీడ్ చేసి అమౌంట్ బ్లాక్ చేసేదాకా ఇట్ ఈస్ ది సైబర్ వారియర్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అందరూ పోర్టల్లో సొంతంగా నింపమంటే నింపలేకపోవచ్చు. సో సైబర్ వారియర్స్ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. అండ్ CC cameras they have been very useful to us in detection. Similarly CC cameras కానివ్వండి అదర్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి చాలా కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్కి ఈ మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైసెస్ ఉన్నాయి. అంటే ఫింగర్ ప్రింట్ చెక్ చేసేది. నైట్ పెట్రోలింగ్లో అప్పుడు బస్ స్టాండ్ దగ్గర కానీ ఆర్ ఏదైనా అన్ఇన్హాబిటెడ్ ఏరియాస్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళవి వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఇలా మనం 293 ఒఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ మొబైల్ సెక్యూరిటీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.